శంకరులు అంటారు, కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదినీం తరుణ చండ భాను తడిదుజ్వలాం మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం. నేను మీకు వినడానికి సౌకర్యం కోసం కొంచెం మార్చి విడదీశాను. ఇందులో కుండల అని మొదలుపెట్టారు. ఈ కుండల అమ్మవారి చెవులకు పెట్టుకునేటటువంటి కుండలాలు కావు. నేను ఈ శ్లోకాన్ని విడదీసి చెప్పే ప్రయత్నం చెయ్యను. ఎందుకు చెయ్యను అంటే, పెద్దలు చెప్పినటువంటి విశేషముల పట్ల భక్తి కలిగిన వాడుగా ఎంతవరకో అంతవరకు మాత్రమే దీన్ని ప్రస్తావిస్తాను తప్ప ఒక గీత దాటి దీని మీద వ్యాఖ్యానం చెయ్యను. కుండల అన్న మాటకు అర్థం ఏమిటంటే, అమ్మవారు ప్రాణశక్తి స్వరూపమై ప్రతి శరీరంలో కూడా చుట్టుకుని పడుకుంటుంది. ప్రతి వారిలోనూ ఉంటుంది. అది మూలాధార చక్రం దగ్గర పడుకుంటుంది అని. అది 300 చుట్లు చుట్టుకుంటుంది. కుండలాకారంగా అంటే గుండ్రంగా పాము చుట్టుకుంటుందే, అలా పాము ఎలా ఉంటుందో ఆ పాము ఆకృతిలో పడుకుంటుంది. పడుకున్నప్పుడు ముఖాన్ని తోకతో కప్పుకుంటుంది. కప్పుకొని పాము రూపంలో పడుకుంటుంది. అది ఆ గుదభాగం ఎక్కడుంటుందో అక్కడ మూలాధారం వెన్నుముక యొక్క బాగా కింది భాగం దగ్గర పడుకుని ఉంటుంది. 300 చుట్లతో ఉంటుంది. దాన్ని కుండల అంటారు. కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదిని. ఆ తల్లిని యోగశక్తి చేత గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యోగ విద్యా విధానాన్ని అనుష్ఠానం చేసినటువంటి వారు, ఆ స్థితిలోకి వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు ఊపిరిని నియంత్రిస్తారు. ఎందుచేత అంటే, పాముకి ఒక లక్షణం చెప్తారు శాస్త్రంలో, అది ఊపిరి తింటుంది. అంటే గాలి తిని బతుకుతుంది అని దాని మీద ఒక శాస్త్రం ఉంది. అది వాయు భక్షణం చేస్తుంది పాము అని. ఇది కూడా ఏం చేస్తుందంటే వాయుభక్షణం చేస్తుంది. కుండల అన్న మాట ఎందుకు వాడతారంటే, మనుష్యుడు నిద్రపోవడానికి మిగిలిన ప్రాణులు నిద్రపోవడానికి ఒక ప్రధాన భేదం ఉంటుంది. మనుష్యుడు గాఢ నిద్రలో ఉన్నాడనుకోండి, ఎప్పుడో తప్ప. సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, శరీరాన్ని చిమ్మినట్టుగా ఇలా పడుకుని నిద్రపోతారు. అందుకే పిల్లలకి దొర్లుతూ ఉంటారు కూడా. ఆ అమరిక కోసం అని చెప్పి వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఆ పట్టే వరకు ఇలా తిరిగి అలా తిరిగి తాతని ఇటు గుద్దేసి అమ్మమ్మని అటు గుద్దేసి మొత్తానికి ఎక్కడో పడుకుంటాడు వాడు. ఆ పడుకునేటప్పుడు ఇటు తిరిగిన వాడు అడు తిరిగిపోయి చెయ్యి ఇటు కాలు ఇటు, మిగిలిన వాళ్ళు పడుకున్నారా పడుకోలేదా కిందకి వెళ్ళిపోవాలా వాడికి అనవసరం. మిగిలిన ప్రాణులు మీకు తేలిగ్గా అర్థం అవడానికి, పశువు అనుకోండి, అది గాఢ నిద్రలోకి వెడితే ముడుచుకుంటుంది. మీరు ఒక ఆవుని చూడండి, ఆవు గాఢ నిద్రలో ఉందనుకోండి, ముందు కాళ్ళు ఉంచి మెడ వెనక్కి పెట్టి దాని డొక్కలోకి తలపెట్టుకుని కనురెప్పలు మూసుకొని నిద్రపోతుంది. ఒక కుక్క ఉందనుకోండి, ఇసుక దగ్గరికి వెళ్ళి కాళ్లతో చిన్న గుంట చేసుకుని అందులో పడుకొని మూతి తీసి ఇలా పెట్టేసుకుని శరీరాన్ని ముడిచేసుకుని పడుకుంటుంది. ఓ పక్షి పడుకున్నా అంతే, ముడిచేసుకుని పడుకుంటుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిందని గుర్తు ఏమిటంటే ముడుచుకుపోతాయి. మనుష్యుడు అనుకోండి విచ్చుకుంటాడు, బాగా అవయవాలన్నీ ఇలా బారేసి పడుకుని నిద్రపోతాడు. ఎక్కడో ఎవరో, అది కూడా శాస్త్రాన్ని బాగా ఆచారకాండలోకి తెచ్చుకున్న వాళ్ళకు అలవాటు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎడం పక్కకి తిరిగి పడుకుంటారు. అలా పడుకున్న వాడికి హృదయం రక్షింపబడుతుంది అని. ఏదో అలా అలవాటు లేదనుకోండి, ఎవడి ఇష్టం వాడిది. ఇప్పుడు నేను ఆ నిద్రలో పడుకోవడాలి, అవన్నీ నాకు ఎందుకు వచ్చిన కూడా అంటారు. ఏదో ఎక్కడ వరకు చెప్పాలో అక్కడ వరకు. కాబట్టి కుండల అంటే అది పాము రూపంలో కదా ఉంది, అందుకుని చుట్టుకుంటుంది. పాముకి చుట్టుకు పడుకునే అలవాటు. పాము ఇలా తిన్నగా విచ్చుకుని పడుకోదు, ప్రయాణం చేస్తేనే అలా విచ్చుకుంటుంది, లేకపోతే చుట్టేసుకుంటుంది. ఆ చుట్టుకున్నప్పుడు ఏం చేస్తుందంటే తల ముఖాన్ని తోకతో కప్పుతుంది. ఆ అమ్మవారు కుండలిని రూపంలో ఉంటే కప్పుకు పడుకుంటుంది. వాయుభక్షణమే చేస్తుంటుంది, అంటే మనం పీల్చినటువంటి ఊపిరినే తింటూ ఉంటుంది అని. అది యోగి ఏం చేస్తాడంటే ప్రాణాయామం చేస్తాడు. ఆ ప్రాణాయామంలో ఒక విశేషం ఉంటుంది. అది ఒక ముక్కు రంధ్రంలోంచి వెళ్ళవలసిందే ఆ యోగనిష్టలోకి వెళ్ళినప్పుడు వేరొక ముక్కు రంధ్రంలోకి మారుతుంది. మరి క్రమక్రమంగా పై అంచుల వైపుకి ప్రయాణం చేస్తాడు. అది ఆ గురుముఖత దగ్గర కూర్చుని తెలుసుకోవలసిన విషయాలు సుమండి. చేసినప్పుడు ఏమవుతుందంటే వాయువు చేత కొట్టబడుతుంది పాము.
మంచి నిద్దట్లో ఉన్న పాముకి చిన్న స్పర్శ తగిలింది అనుకోండి, అది ఏం చేస్తుంది? సర్రని లేస్తుంది. కుండలిని అలా లేస్తుంది. ఆ లేచినప్పుడు ఎలా ఉంటుంది అంటే తరుణ చండ భాను తడిదుజ్వలాం, మెరుపు ఎలా లేస్తుందో అలా లేస్తుంది. అంత కాంతితో లేస్తుంది. లేచి షడ్దల సముల్ల సత్పుండరీక ముఖభేదిని, పద్మములను భేదించుకుంటూ వెళ్ళిపోతుంది చక్రాలని. అవి వెన్నుపాములోనే ఉంటాయి. ఇందులో ఒక గమ్మత్తుంది. సాధారణంగా బయట ఉండేటటువంటి కమలములు అగ్నిస్పర్శ తగిలాయనుకోండి, ఇక విచ్చుకున్న కమలాన్ని మీరు మంట దగ్గర పెట్టారనుకోండి, అది వెంటనే వడిలిపోయి ముకులించుకుపోతుంది. కానీ మనిషి యొక్క వెన్నుపాములో ఉన్నటువంటి చక్రములు పద్మాల ఆకృతిలో ఉంటాయి. కానీ వాటికి ఉన్న గమ్మత్తు ఏమిటంటే అగ్నిస్పర్శకి విచ్చుకుంటాయి. ఏది అగ్ని? అమ్మవారు కుండలినిగా పైకి లేచి పైకెక్కుతున్నప్పుడు అగ్నిమండలంగా పైకెక్కుతుంది. అదే వహ్నిమండల శరీరిణి అంటేను. అది ఆ పైకి ఎక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ వెళ్ళిపోతుంది. అది పద్మములు వికసించడం అంటే. బిసతంతు తనీయసి అని లలితా సహస్రనామ స్తోత్రంలో దీని గురించి ఒక్కొక్క పద్మాన్ని ఆవిడ ఎలా దాటుతుందో చెప్తారు. అదంతా యోగ విద్యా రహస్యం. ఆ కుండలిని పైకి ఎక్కేస్తుంది. ఆ అమ్మవారు పాము రూపంలో ఇలా నిటారుగా పైకి లేచి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ పైకి ఎక్కుతుంటే దళములు వికసిస్తాయి. అదే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో వర్ణిస్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి అని. తర్వాత అది ఆకాశముపరి, అది కూడా దాటిపోతే ఆజ్ఞాచక్రం, అది కూడా దాటిపోతే సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అంటారు. అయితే శంకరాచార్యులు వారు ఇక్కడ చక్రముల యొక్క అమరికని చెప్పేటప్పుడు కొద్దిగా మార్పు చేసి చెప్పారు. అసలు మనిషి యొక్క శరీరంలో ఉండేటటువంటి చక్రాలు మొట్టమొదటిది మూలాధారం, తర్వాత స్వాధిష్టానం, తర్వాత మణిపూరం, తర్వాత అనాహతం, తర్వాత విశుద్ధి, తర్వాత ఆజ్ఞ, తర్వాత సహస్రారం. 7 చక్రాలు ఉంటాయి. ఇందులో 6 చక్రాలు, 7వది ఇక సహస్రారంలో అమృతం పడుతుంది. ఇందులో మూలాధార చక్రం దగ్గర లేస్తుంది కుండలిని. లేచినప్పుడు మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానంలోకి వెడుతుంది. మూలాధారం పృథివీతత్వం. ఇదే యోగ రహస్యం అంటే. కుండలిని పృథివీ దగ్గర మూలాధార చక్రం దగ్గర కదిపి పైకి లేవడం భేదించడం వచ్చిందనుకోండి, ఇక పృథివీ అడ్డదు. ఆ యోగిని పృథివీ ఆపదు. గోడ ఉందనుకోండి, గోడలోంచి వెళ్ళిపోతాడు అవతల వైపుకి. శంకరాచార్యుల వారు శంకర విజయాల్లో మండనమిశ్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు పై చూరులోంచి కింద ఎదుగుతారు. అంటే ఇదే యోగ రహస్యం. ఆయన పృథివీ తత్వాన్ని దాటిపోయారంటే మూలాధారం దగ్గర కుండలిని దాటిపోయిందనమాట. ఆ శక్తి వస్తుంది. అప్పుడు యోగికి అనేక శక్తులు వస్తాయి. వాటి కోసం తాపత్రయపడడు. చిట్ట చివరిది ఉంటుంది. ఆ మూలాధారం పృథివీతత్వంతో ఉంటుంది. అది శరీరంలో పృథివీతత్వాన్ని రక్షిస్తూ ఉంటుంది. అది మహీం మూలాధారే కమపి మణిపూరే. శంకరులు మణిపూరం చెప్పారు, కానీ 2వ చక్రం స్వాధిష్టానం. అయితే శంకరులు అలా ఎందుకు చెప్పారు అని మీకు అనుమానం రావచ్చు. పంచభూతాలు చెప్పినప్పుడు పృథివీ ఆపస్ తేజోవాయురాకాశములు అంటాం. అందుకని పృథివీ తర్వాత అప్పు నీరు చెప్తాం పంచభూతాల క్రమం చెప్పినప్పుడు. పంచభూత క్రమంలో శంకరాచార్యుల వారు మణిపూరం చెప్పారు. కానీ మామూలుగా వరుస క్రమం చెప్తే మూలాధారం, తర్వాత స్వాధిష్టానం. స్వాధిష్టానం అగ్ని సంబంధం. శరీరంలో వేడిని చల్లతనాన్ని నియంత్రిస్తుంది ఆ చక్రం. ఆ తర్వాత మణిపూరం. మణిపూరం నీటికి సంబంధించినటువంటి చక్రం. అది కూడా దాటిపోతే అనాహతం, గుండెల దగ్గర ఉంటుంది. ఆ అనాహత చక్రం వాయు సంబంధమైనటువంటిది. అది కూడా దాటిపోతే విశుద్ధి, కంఠంలో ఉంటుంది. అదే శబ్దం. అందుకే కంఠంలోంచి ఆకాశ గుణకమైనటువంటి శబ్దములన్నీ వస్తాయి. ఈ కంఠం విశుద్ధి చక్రం ఉంటుంది. ఇది కూడా దాటిపోతే ఆజ్ఞాచక్రం కనుబొమల మధ్యలో ఉంటుంది. మనసు ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది. అందుకే ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి, ఉండండి చెప్తాను అని కళ్ళు మూసుకుని దృష్టిని ఇక్కడ కేంద్రీకరిస్తాడు. అందుకే మంత్రజపం చేసేటప్పుడు ఆ మంత్రాధిష్టాన దేవత యొక్క పాదములను భ్రూమధ్యమునందు దర్శనం చేస్తారు. మనసు నిలబడుతుంది. ఆజ్ఞాచక్రం. ఇది కూడా దాటిపోయిందనుకోండి, ఆ కుండలిని పైకి లేచి చక్రభేదనం చేసుకుంటూ పైకి ఎక్కేసింది అనుకోండి, ఆజ్ఞాచక్రాన్ని కూడా భేదించేస్తే సహస్రార కమలంలోకి వెడుతుంది. అది బ్రహ్మస్థానంలో ఉంటుంది.
1000 రేకుల పద్మం అది. ఆ పద్మం విచ్చుకుంటుంది. పద్మం ఇలా విచ్చుకుంటే అక్కడ పూర్ణచంద్రబింబం కనపడుతుంది. అక్కడ శివుడితో కలుస్తుంది అమ్మవారు. కలిసినప్పుడు ఆ పూర్ణచంద్ర మండలంలో మీరు ఎవరిని గురువుగా భావన చేస్తారో గురువుగారి పాదములు కనపడతాయి. కనపడి అక్కడ నుంచి అమృతస్రావం అవుతుంది. ధారల కింద అమృతం పడుతుంది. పడి ఆ అమృత ధారల చేత యోగి యొక్క నాడీ మండలం అంతా తడిసిపోతుంది. తడిసిపోయినప్పుడు దివ్యమైనటువంటి అనుభూతికి, ఆ అద్వైతానుభూతిలో ఓలలాడిపోతాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ సహస్రార కమలం దగ్గర నుంచి కుండలిని వెనక్కి ప్రయాణం చేస్తుంది. చేసి కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ ఊపిరి చేత నియంత్రిస్తాడు. పావుని బుట్టలో పెట్టేటప్పుడు చూడండి ఎలా పెడతారు, అంత గమ్మత్తుగా కిందకు వస్తుంది. వచ్చి మళ్ళీ మూలాధారం దగ్గరికి వచ్చి మళ్ళీ 300 చుట్లు చుట్టుకుని మళ్ళీ పడుకుంటాడు. యోగి లౌకిక కార్యక్రమముల యందు తిరిగినట్టు ఉంటాడు. మళ్ళీ ఆయన సమాధిలోకి వెళ్ళిపోవాలనుకోండి, మళ్ళీ కుండలిని లేపుతాడు. మళ్ళీ కుండలిని పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ వెడుతుంది. అలా వెడితే సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే, పరమరహస్యంగా నీ భర్తతో సహస్రార కమలంలో విహరించి అమృతధారలు పడతాయి యోగి మీద. అవే మండలేందు పరివాహితామృత తరంగిణీం అరుణరూపిణీం మండలాంతమణి దీపికాం. అంటే ఇది శ్రీచక్రంలో బిందుస్థానం. శ్రీచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి పైన ఉండేటటువంటి స్థానం బిందుస్థానం. బిందువు దగ్గర నుంచి శ్రీచక్రం అంతా వస్తుంది. ఆ పైన బిందువు ఉంటుంది. ఆ బిందువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపం ఏదుందో దాని దగ్గరికి వెళ్ళడానికే శ్రీచక్రార్చన నవావరణార్చన అంటారు. ఆవరణ అంటే అడ్డు. ఇప్పుడు నా చుట్టూ తడిక పెట్టారనుకోండి, కోటేశ్వరారు ఏరండి అంటే ఆ తడిక వెనకాల ఉన్నారు, కనపడరే, ఆవరణ అడ్డుందంటాం. నవావరణలు అంటే ఇవి దాటితేనే అమ్మవారి దర్శనం. ఈ నవావరణములను అర్చన చేసి లోపల కడతారు. అది గురుముఖత తెలుసుకోవలసిన విషయమే. కానీ నాలా ఏదో 4 ముక్కలు నేర్చుకుని ఉపన్యాసం కింద చెప్పేస్తే అవన్నీ పాటించడం చేయడం చాలా కష్టం. కాబట్టి అది ఆ కుండలిని శక్తి సహస్రార కమలంలోకి ఎడుతుంది. వెళ్ళి సహరహసి పత్యా విహరసే, పరమరహస్యంగా ఆమె తన భర్తతో క్రీడిస్తుంది. క్రీడించినప్పుడు చంద్రమండలం కనపడి గురువుగారి పాదాలు కనపడి అందులోంచి అమృతస్రావం అవుతుంది. అందుకే ఒక్కొక్కసారి గురువుగారి పాదములు తల మీద పెట్టినా అమృతస్రావం అవుతుంది. అటువంటి మహనీయుడైతేనే ఏ చంద్రశేఖరేంద్ర సరస్వతి చంద్రశేఖర భారతి అటువంటి మహాపురుషుల విషయంలో వారి నాడీ మండలం అంతా అంత ఉపాసనా బలంతో నిండిపోయి మంత్రపూతం అయిపోయి ఉంటుంది. కాబట్టి అయితే మీకు నేను అటువంటి తల్లిని మనసి భావయామి పరదేవతాం. ఇప్పుడు మీకు పెద్ద అనుమానం వచ్చేసింది ప్రవచనంలో. ఇవన్నీ ఎలా అండి మనసి భావయామి, ఇవన్నీ వదిలేస్తారు నాకు తెలుసు 4. ఇది ఎలా భావన చేయడం అని అడుగుతారు. నేను మీకు ఒక్క మాట చెప్తాను, బాగా పట్టుకోండి. మీరు కాకినాడ రావాలి, సామర్లకోటలో దిగారు. కాకినాడ రాదు రైలు, సామర్లకోట నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళిపోతుంది. కాకినాడ రావాలి. అయ్యా కాకినాడ ఎలా రావాలని అడిగారు. అయ్యా ఎదురుగుండా బస్ స్టాండ్ ఉంటుంది, మీరు వెళ్ళి బస్సు ఎక్కి రావచ్చు. లేదు ఆటోలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఎక్కువ మంది లేని ఆటో ఎక్కి రావచ్చు. లేదు మీ దగ్గర ద్రవ్యం ఉంటే ఒక కారు చేయించుకు రావచ్చు. 4వ మార్గం కూడా ఒకటి ఉంది. కాకినాడ కాలవ దాటితే భీమేశ్వర స్వామి ఆలయం పక్కన ఒక పెద్ద చింత చెట్టు ఉంది. అంటే నిజంగా ఉందని కాదు, ఉదాహరణకి చెప్తున్నాను. ఆ చింత చెట్టు కింద ఒక సొరంగ మార్గం ఉంది. అది కప్పుడిపోయింది. లోపల ఏముందో ఎవరికి తెలియదు. కటిక చీకటిగా ఉంటుంది. అందులో డొంకలు ముళ్ళు గాజు పింకులు ఉంటాయి. మీ అదృష్టం ఉంటే అందులోంచి కూడా కాకినాడ రావచ్చు అని చెప్తారు. రావచ్చు అన్నాను అనుకోండి, మీరు ఎందులో రావాలనుకుంటారు? మీకు తేలికైన మార్గంలో రావాలనుకుంటారు తప్ప ఇది అంత తేలిక? నేను సభాముఖంగానే అడుగుతున్నాను మిమ్మల్ని, తేలిక సరికదా? సమర్థుడైనటువంటి గురువు ఎదురుగుండా కూర్చుని జాగ్రత్తగా చెప్తూ ఉండగా అనుష్ఠాన ప్రక్రియ వెళ్ళకపోతే అక్కర్లేని ఇబ్బందులు ఏర్పడే సమస్య కూడా ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదుల ప్రతిపాదన ఏమిటంటే, ఆ తల్లి అనుగ్రహమేనా యోగి కుండలిని కదిపాడు? నువ్వు ఆవిడ కాళ్ళు అట్టుకో, ఆ అద్వైతానుభూతిని భక్తి మార్గంలో ఆవిడిస్తుంది. భక్తితో పట్టుకో.
కాకపోతే మరి ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నప్పుడు తత్సంబంధమైనటువంటి యోగ రహస్యంతో ఒక మార్గం ఉన్నప్పుడు దాని గురించి ఒక మాట చెప్పాలా వద్దా? చెప్పాలి. నేను చాలా వివరంగా 2 రోజులు ఇదంతా చెప్పి దీనికన్నా భక్తి మార్గంలో వెళ్ళండి, జ్ఞాన మార్గంలో వెళ్ళండి అని చెప్పడానికి అవన్నీ చెప్పడం ఎందుకని నేను లఘువుగానే చెప్తానన్నాను. నేను ఎందుకన్నానో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందుకని దీన్ని బహిరంగ వేదిక మీద నేను ఎక్కువసేపు మాట్లాడను అన్నాను. కారణం ఏమిటంటే తెలిసి తెలియక ఇలా చెయ్యొచ్చులా ఉందనుకుని మొదలుపెట్టారనుకోండి లేనిపోని ఇబ్బందులు కడితే. అందుకని శ్రేష్టమేమి భక్తి మార్గంలో ప్రయాణం చేయి, ఏ ఇబ్బంది లేదు. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, నయ్యితి 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 అంటూ ఫలితం అదే. అమ్మవారే ఆ మార్గంలో కూడా అనుగ్రహించేది. లేదు అమ్మవారిని ధ్యానం చేసుకో, ఆవిడ అనుగ్రహించాలనుకుంది, ఆవిడే చూసుకుంటుంది గురువుగా నిలబడి, గురుమండల రూపిణి. అంతేగాని తొందరపడిపోయి దీన్ని పట్టుకోవద్దు, దీని జోలికి వెళ్ళకూడదు. మరి ఎందుకు చెప్పారు శంకరాచార్యులు వారు? ఆ శాస్త్రంలో ఇది అంతర్భాగం అయినప్పుడు దీని గురించి కూడా ఓ మాట చెప్పాలి కాబట్టి చెప్పారు. అంతవరకు తెలుసుకోండి చాలు. అథవా మీరు తెలుసుకోవలసిన విషయం ఒకటే, అమ్మవారు యోగులను అన్ని రకాలుగా అన్ని విధాలుగా అనుగ్రహించగలదు. ఆ తల్లియే అందరి యందు ప్రాణశక్తి అయి కుండలిని రూపంలో పడుకుని ఉంటుంది. భక్తి మార్గంలో వెళ్ళినా ఆ తల్లి అనుగ్రహించి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తుంది. జ్ఞాన మార్గంలో వెళ్ళినా ఆ తల్లి చేరుస్తుంది. కర్మ మార్గంలో వెళ్ళినా ఆ తల్లి చేరుస్తుంది. కావలసింది ఆ తల్లిని ధ్యానం చేయడం, ఆ తల్లి యొక్క పాదములు పట్టుకుని నమస్కారం చేసి అమ్మని ధ్యానం చేస్తే ఆ తల్లే చక్కగా మనని చేర్చవలసిన స్థానానికి చేరుస్తుంది. ఆమె అమ్మ కాబట్టి బిడ్డలుగా మనకేం కావాలో మనం అడగక్కర్లేదు, మనకేది ఇవ్వాలో ఆవిడికి తెలుసు. నేను చంటి బిడ్డగా ఉన్నప్పుడు అమ్మ తన స్తన్యములోని పాలిచ్చింది. నాకు ఇంకొద్ది నెలలు నిండితే ఆవు పాలు తెచ్చిపెట్టింది. నాకు ఇంకొంచెం వయసు వస్తే పాలు అన్నం పెట్టింది బెల్లం వేసి. నేను ఇంకొంచెం పెద్దవాడిని అయితే పప్పు నెయ్యి అన్నం పెట్టింది. ఇంకొంచెం పెద్దవాడిని అయితే కూర కూడా పెట్టింది. ఇంకా కొంచెం పెద్దవాడిని అయితే మెల్లిగా ఆవకాయ మాగాయ కూడా పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు నేను అన్నీ తింటున్నాను. అన్నీ అంటే నా ఉద్దేశం సాత్విక పదార్థములను స్మండి వేదం అంగీకరించిన పదార్థములు అని నా ఉద్దేశం. కాబట్టి అమ్మ ఎప్పుడు నాకు ఏ వయసులో ఏం కావాలో పెట్టిందా పెట్టలేదా? అలా అమ్మని ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరి అధికారాన్ని బట్టి ఎవరికి ఏది ఇవ్వాలో ఆవిడికి తెలుసు. ఆవిడే అదే ఇస్తుంది, అలాగే క్షేమకరమైన మార్గంలో తీసుకెడుతుంది, లక్ష్యాన్ని చేరుస్తుంది, జీవితాన్ని ఫలవంతం చేస్తుంది. కావలసింది భక్తితో అమ్మా అని పిలిస్తే చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు. అంత వైభవం కలిగిన తల్లివి. ఈ శ్లోకం చదువుకునేటప్పుడు చక్కగా పాదపీఠం మీద కాలు పెట్టుకున్నటువంటి లలితాపరాభట్టారికా స్వరూపాన్ని ఒక్కసారి మనసులో చూసి ధ్యానం చేసుకుంటే చాలు. అంత గొప్ప తల్లి. శంకర భగవత్పాదులు 6వ శ్లోకంలో అంటారు, వారణానన మయూరవాహముఖదాహ వారణపయోధరాం చారణాదిసురసుందరీ చికురశేఖరీ కృతపదాంబుజాం కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతాం అంటారు. ఈ పాదంలో వారణానన, వారణము అంటే ఏనుగు అని అర్థం. వారణము అని ఎందుకంటారంటే ఎదురుగుండా వచ్చేటటువంటి జీవి యొక్క బలాన్ని ప్రతిఘటించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది కనుక దానికి వారణము అని పేరు. విఘ్నేశ్వరుడు ఒక కార్యాన్ని సంకల్పం చేసినప్పుడు ప్రతిబంధకంగా వచ్చేటటువంటి విఘ్నాన్ని తొలగించగలిగినటువంటి శక్తి కలిగినవాడు. అందుకని వారణానన, ఆననము అంటే ముఖం, వారణానన అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి వాడు ఒక కుమారుడై ఉంటే మయూరవాహ ముఖ, మయూరవాహనము అంటే నెమలి వాహనంగా కలిగినటువంటి వాడు ఒకడు ఒక్క ముఖంతో, అంటే ఒకడు ఒక ఏనుగు ముఖంతో, వేరొకడు ఎన్ని ముఖాలతో అన్నది శంకర భగవత్పాదులు చెప్పలేదు. మయూరవాహ ముఖ, మయూరము వాహనముగా కలిగినటువంటి వాని యొక్క ముఖముల చేత. ఆయన 6 ముఖములతో తాగుతుంటాడు, ఎందుకంటే ఆయన షణ్ముఖుడు కదా, సుబ్రహ్మణ్యుడు 2వ కుమారుడు. వాళ్ళిద్దరి యొక్క దాహవారణ పయోధరాం, వాళ్ళిద్దరి యొక్క దాహాన్ని పోగొట్టగలిగినటువంటి స్తనమండలము కలిగినటువంటి తల్లి. అంటే వాళ్ళిద్దరి యొక్క
ఆకలి తీర్చడానికి, దాహం తీర్చడానికి ఇద్దరు బిడ్డలకి సమృద్ధిగా పాలు ఇవ్వగలిగినటువంటి స్తనమండలము కలిగినది, అథవా తన ఇద్దరి బిడ్డలకి పాలిచ్చేటటువంటిది. ఇందులో అమ్మవారికి ఏమిటి స్థుతి ఉంది? అందులో ఏ తల్లి ఏ బిడ్డలకు పాలివ్వదు? ఏ తల్లి అయినా తన బిడ్డలకి పాలిచ్చి పోషిస్తుంది. అమ్మవారికి బిడ్డలెవరు? వాళ్ళిద్దరేనా? అలా అయితే మరి వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని ఆబ్రహ్మకీట జనని అన్నాడు. బ్రహ్మము నుండి కీటకము వరకు ప్రతి జీవికి కూడా ఈ లోకంలో తల్లి ఎవరు అంటే ఆమెయే. అటువంటి తల్లి కేవలముగా సుబ్రహ్మణ్యుడికి విఘ్నేశ్వరుడికి మాత్రమే తల్లి వాళ్ళకి పాలిస్తుంది, లేదా వాళ్ళకి పాలిచ్చే స్తనములు కలిగినది అన్న మాట ఎలా అన్వయం? అది చాలా తేలిపోయినటువంటి మాటగా ఉంటే శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల నోటి వెంట వస్తుందా అంటే దాన్ని కొంచెం మీరు మార్చి చూడండి. విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు అంత గొప్పవాళ్ళు అవ్వడానికి కారణం ఆమె పాలు తాగడం. అలా అన్వయం చేయండి. ఇప్పుడు వారణానన మయూరవాహము కదాహ వారణ పయోధరాం, వాళ్ళిద్దరూ అంత గొప్ప స్థితిని పొందడానికి కారణమేమి అంటే ఆ తల్లి యొక్క స్తనముల నుండి స్రవించేటటువంటి పాలని తాగారు. ఏమి గొప్ప స్థితిని పొందారు? మళ్ళీ ఆ ప్రశ్న ఒకటి వస్తుంది కదా. వాళ్ళిద్దరూ ఏ గొప్ప స్థితిని పొందారు అంటే ఎప్పుడూ బాలురగానే ఉండిపోయారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ బాలురే. వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు, వృద్ధులైపోయారు, అటువంటి మాటలు రావు. అందుకే ఇదే శంకర భగవత్పాదులు తిరుచెందూరులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఉద్దేశించి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు. ఆ సుబ్రహ్మణ్య భుజంగానికి ప్రారంభంలో విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి ఒక శ్లోకం చేశారు. అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అని ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అని స్తోత్రం చేశారు. గణేశాభిధామే గణేశాభిధా మే శ్రియం కాపి కళ్యాణమూర్తి అని అన్వయం. ఆయన ఏనుగు ముఖం కలిగిన వాడు, అదే వారణానన, ఏనుగు ముఖం కలిగినటువంటి ఒక కళ్యాణమూర్తి శ్రియం నాకు మే ఇచ్చుగాక, ఆయన నాకు శ్రియాన్ని ఇవ్వాలి, శ్రియో మార్గాన్ని కటాక్షించాలి. ఆయన ఎవరు? సదాబాల రూప, ఆయన ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. ఎప్పుడూ బాలుడుగా ఉండడానికి కారణం అమ్మవారి పయోధరముల నుండి స్రవించినటువంటి పాలు తాగడం కారణం. ఎప్పుడూ బాలుడిగా ఉండడం అంటే ఆయన ఎన్నడూ కూడా కాలమునకు వశుడు కాడు. కాలమునకు వశపడిపోతే ఏమవుతుంది అంటే శరీరం ఏదో బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఇలా అనేక రకములైనటువంటి అవస్థలను పొందుతుంది. కానీ ఆయన శరీరం మాత్రం ఎప్పుడూ బాలుడిగా ఉండిపోయింది ఆ సౌకుమార్యంతో. దానికి కారణం ఆ విఘ్నేశ్వరుడు అమ్మవారి యొక్క పాలు తాగాడు కాబట్టే గణములకు ఆధిపత్యాన్ని పొందాడు. సమస్తమైనటువంటి గణములకు అధిపతి అయి గణాధిపతి అని పించుకున్నాడు. ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదట పూజలు అందుకునేవాడయ్యాడు. విఘ్నములను తొలగతోయగలిగినటువంటి వాడయ్యాడు. మనుష్యులకు బుద్ధినిచ్చి ఆ బుద్ధి చేత సిద్ధిని, అంటే ఈ కార్యాన్ని నేను సాధించాను అనేటటువంటి తృప్తిని ఇవ్వగలిగినటువంటి వాడయ్యాడు. సిద్ధి బుద్ధి అంటాం. సిద్ధి బుద్ధి అంటే దాని అర్థం ఏమిటంటే ఒక సంకల్పం వచ్చిందనుకోండి, ఒక మంచి సంకల్పం అది, కానీ ఆ మంచి సంకల్పం అందరి యందు నెరవేరదు. ఇప్పుడు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కొన్ని లక్షల మంది ఉంటారు. అందరూ ఐఏఎస్ ఎందుకు చదవరు? అందరూ ఐపీఎస్ ఎందుకు చదవరు అంటే ఒక్క కారణానికే చదవలేరు. ఒక్కొక్కడు 5 నిమిషాలు చదివితే వస్తుంది, 5 నిమిషాలు చదివితే ఒకడికి వచ్చింది, 50 నిమిషాలు చదివితే ఒకడికి వస్తుంది. వాడు 50 నిమిషాలు చదవడు, 50 నిమిషాలు ఆ ప్రయత్నం చేయకపోతే 5 నిమిషాలు చదివితే వచ్చిన వాడి స్థానాన్ని చేరలేడు. లేదా 5 నిమిషాలు చదివితే వచ్చేవాడు 1 నిమిషమే చదివి 50 నిమిషాలు చదివితే వచ్చేవాడు 55 నిమిషాలు చదివితే
5 నిమిషాలు చదివితే వచ్చేవాడి కన్నా పై స్థానంలో 50 నిమిషాలు చదివితే వచ్చేవాడు చేరుతాడు. ఎందుకంటే వీడు చదివాడు, వాడు 5 నిమిషాలు చదివితే వచ్చేవాడు కూడా చదవడం మానేశాడు. ఇది బుద్ధి. బుద్ధి అంటే నిశ్చయాత్మకం. ఒక సంకల్పం కలగడం ఒకెత్తైతే ఈయేషా అంటారు మహర్షి రామాయణంలో. ఒక మంచి సంకల్పం కలగడం ఒకెత్తు. ఆ కలిగినటువంటి సంకల్పం నెరవేరడానికి కావలసినటువంటి వ్యూహాన్ని నిర్మాణం చేసి ఆ వ్యూహం ప్రకారంగా దక్షతతో నిలబడి కార్యాన్ని చేయించగలిగినటువంటి శక్తి, అంటే ఉత్సాహం మధ్యలో కొరవడిపోయి ఎవరు చేస్తారులేదు ఇదంతా ఎవడు పడతాడు ఈ బడలికంతా, కాసేపు పడుకుందామని చెప్పి కార్యాన్ని మరిచిపోకుండా ఒక సంకల్పం చేసిన కార్యం నెరవేరడానికి ఉత్సాహం అణిగిపోకుండా ఎవడు నిలబడగలడో అటువంటి వాడు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని పొంది ఉన్నాడు. లోకంలో ఏంటంటే మనసు చాలా ఉత్సాహంగా ఉందనుకోండి, అది శరీరం యొక్క స్థితిని దాటుతుంది. ఒక్కొక్కసారి శరీరం బడలిక పొంది ఉన్నా మనసు ఉత్సాహంగా ఉంటే వాడు కార్యం చేయగలడు. శరీరంలో ఎంత బలం ఉన్నా మనసు ఉత్సాహం లేదనుకోండి, పిరికితనంతో ఉందనుకోండి, చీకట్లో ప్రవచనానికి ఎడితే పడిపోతానేమో, వేలు విరిగిపోతుందో కాలు విరిగిపోతుందో అన్నవాడికి ఒంట్లో ఓపికన్నా వెళ్ళలేడు. అదే ఈ వయసులో ఇలా కూర్చునే కన్నా ఏమైతే ఏమైంది, ఇంకెన్నాళ్ళు ఉంటాను, వెళ్ళి కూర్చుని 4 మాటలు వింటానన్నాడు అనుకోండి, వాడు వెళ్ళగలడు. ముందు బుద్ధి నిశ్చయాత్మకమై ఉండాలి, నేను ఈ పని చేస్తాను అని. అందులో అలా నిలబడగలిగినటువంటి శక్తిని పొందితే సిద్ధి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.